కమల్ హాసన్ భారతీయుడు మూవీ తాలూకా పెయింటింగ్ అంటే ఇది వాటర్ కలర్ పెయింటింగే. తర్వాత చూపిస్తున్నాను మరి యొక్క మీకు ఇతను బాగా తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మరి అయితే తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి, పర్వాలేదులేండి. మంచి వీరుడు, చక్కటి వీరుడు. అలాగే ఇతను ఎవరో చెప్పాలి పక్కాగానే. గుర్తుపట్టలేకపోతే అది కూడా కామెంట్ చేయొచ్చు, ఓకేనా? మంచిది ప్రియులారా. అలాగే చూడండి ఇతను ఎవరో, ఇతను కూడా తెలియకపోతే కామెంట్ చేయొచ్చు. చూడండి ఇది వాటర్ కలర్ తీసింది, ఇది కూడా కంగారు పడకండి. అలాగే ఇవన్నీ వాటర్ కలర్ పెయింటింగే. చూడండి చక్కగా చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇది రాజా రవివర్మ గారు వేసినట్టు పెయింటింగ్ ఇలాగ ఈ ఆల్బంలో మనం స్టిక్ చేసాం. మరి ఇతని పేరు మీరు తెలుసుకోవాలి మరి, కాకపోతే ఇంకా ఎందుకంటే మన ఇండియన్ తెలుసుకోవాలి. సారీ బ్రిటిషర్ కానీ ఇండియన్ వచ్చి ఆయన చాలామంది సేవ చేశారు. ఇవన్నీ కూడా అలాంటి ఆల్బమ్లు ఇవన్నీ చూడండి, పప్పెట్స్ అంటారు. ఇవన్నీ చిన్న చిన్న స్కెచెస్ అన్నీ కూడా భద్రపడటం. అలాగే ఇది రాజారావు మరి వేసిన పెయింటింగ్. అలాగే ఇతను ఎవరో మీకు తెలుసు, రౌద్రుడు కానీ మంచోడే. ఇతను ఎవరో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది ఎప్పుడు వేసిన పెయింటింగ్ అంటే ఇక్కడ డేట్ ఉంటుంది, ప్రస్తుతం డేట్ నేను రాస్తాను. అయితే మరి డేట్ మిస్ అయింది, కట్ అయిపోయింది. ఏదేమైనా 96 ముందువి ఇవన్నీ. నేను 7th క్లాస్ నేను చదువుతున్నప్పుడు వేసినటువంటి మంచి బొమ్మలు. నేవల్ డాకెట్లో నాకు వచ్చిన సర్టిఫికేట్ అండి. నేవల్ డాకెట్లో నేను అప్రెంటిస్ చేసిన అప్పుడు అక్కడ వచ్చిన సర్టిఫికేట్ ఇది. అప్రెంటిస్ స్కూల్లోనే చూసారు కదా, అక్కడ పేరు కనిపిస్తుంది. చూడండి ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది, తినేయాలనిపిస్తుంది మీకు మాత్రం. చాలా ఒరిజినాలిటీ ఇది. ఇది వేసినట్టు పెయింటింగ్ వేయలేదు, చిన్న చిన్న ఇవి మనకి అప్పుడు చిన్న బిల్లల్లాగా ఉండేవి, అవే ఇంకేం కాదు. అలాగే మరి యొక్క పెయింటింగ్స్ చూపిస్తాను. ఇది చూడండి రాజారావు మనకి వేసింది, అంటించాను. జస్ట్ ఇది రెఫరెన్స్ కోసం అంటించేది. ఇవన్నీ అప్పుడు క్లాసుల్లో డిఎఫ్ఏలోనే ఎక్కువగా చెప్పేవారు. ఇవన్నీ వీళ్ళ కోసం, ఈ నాయకుల కోసం. ఇవన్నీ చూడండి ఆర్క్ పెయింటింగ్స్ ఒక ఆయన వేసాడు, చిత్రరాజులు అంటే చూడండి ఆయన వేసినవి. అవన్నీ కూడా మనం పబ్లిష్ చేయాలి, ఎందుకంటే ఆర్టిస్ట్ మనం వదులుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ముందుకు వెళ్ళాలి, ఎవరికొక్కడు ఏదో ఒక స్కిల్ ఉండాలి. బొమ్మలే ఆయనకి ప్రాణం అంటారు. ఈయన ఎక్కడో ఆయన కాదండి, మన వైజాగ్ ఆయన. అలాగని వైజాగ్ అని కదా, అందరూ మనవలే. ఇవన్నీ కూడా అలాగా అంటించినటువంటివి. చూడండి ఇతను మంచి స్కల్ప్చర్ చేస్తాడు ఈయన బ్రదర్. చూడండి మంచి వ్యక్తి, చాలా మంచివాడు, నాకు బాగా సుపరిచితుడు. ఇలాగా ఇవన్నీ పెయింటింగ్ సంబంధించినవే, పెయింటింగ్ వేసి ప్రింటింగ్ తీసినవి. చూడండి పెద్ద ఆయన హేతు దృక్పథంలో మానవ శాస్త్రానికి నిర్మించిన చార్లెస్ లాయల్. వాళ్ళందరి కోసం తెలుసుకోవాలి, తెలుసుకొని చక్కగా నడుచుకోవాలి. ఇవన్నీ కూడా చూడండి చక్కటి మంచి విషయాలు అయితే నేను బోధిస్తున్నాను. ఇవన్నీ కూడా ఇలాగ మాకు డిఎఫ్ఏలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అది నేను అన్ని ఫైల్ చేశాను. అలాగా చూడండి, అలాగే ఫైల్ చేసి నేను వాటర్ కలర్ పెయింటింగ్. ఇది మామూలుగా చిన్న ప్యాస్టల్స్ వేసి